దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు, దైవాశీస్సులు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినమున ఈ ఉదయకాల సమయాన అనుదిన వాక్యాహారము పొందుకోవడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం. వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటియగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఓ ప్రాముఖ్యమైన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. చదివిన వాక్య భాగంలో ఆ దినమున అని ఒక ప్రత్యేకమైన భవిష్యత్ దినమును గురించి ఈ లేఖనం మాట్లాడుతూ ఉంది. ఆ దినమున సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారము బాధయు కనబడును. ఆ తర్వాత ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత కప్పబడటాన్ని బట్టి చీకటి అవుతుంది. ఇది మనం చదివిన వాక్య భాగం. ఈ వాక్య భాగములో మనము ప్రస్తుతము నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్య భాగము యొక్క సందర్భం ఏమిటో మనం చెప్పుకుంటే ఆ విషయం చాలా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటం విస్తృత సమయం అవసరమవుతుంది, అధిక సమయం అవసరమవుతుంది. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవి అంటే 20వ వచనాన్ని మీరు చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు చెప్పుకొని వారికి శ్రమ. ఆ రీతిగా వారు చీకటిని వెలుగని, వెలుగు చీకటని ఎంచుకుంటట్టయితే తీపి చేదని, చేదు తీపని ఎంచినట్లయితే అటువంటి వారికి శ్రమని, తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొని వారికి శ్రమ. ఇలా ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. ఇట్లా వారిని గురించి చెప్పారు ఈ వచనాలన్నిటిలో కూడా. అయితే వారికి సంభవించేటువంటి సంగతి, ఒక చిన్న సంగతి నేను ఈ చదివిన మూలవాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకడు భూమి వైపు చూచినప్పుడు అంధకారమును బాధయు కనబడటం. వాడు ఆ దినమున అనే మాట సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయుదురు. భూమి వైపు చూడగా బాధ, అంధకారము రెండు కలిగాయి.
ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత కప్పబడటం, చీకటి అవ్వటం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనము ఈ సమయాన జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును. దేవుని బిడ్డలారా, దేశము మీద వెలుగు. ఈ నేపథ్యం ఎవరిని ఉద్దేశించి చెప్పిన సంగతో చెప్పాను. ఆ దినమును యొక్క ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే సమయము కొద్ది సమయమే కాబట్టి ఆ విషయం మనం నేర్చుకోవటానికి ప్రత్యేకంగా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుచేత నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును. మేఘముల చేత చీకటి అగును. దేవుని బిడ్డలారా, సహజంగా పరిశుద్ధ గ్రంథంలో మేఘము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరు. మేఘస్తంభము అనేది, మేఘము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరే. ఆ తరువాత మేఘము సాక్షి సమూహమునకు, మేఘము విశ్వాస సమాజమునకు ఇవ్వబడినటువంటి పేరు కూడా. విశ్వాసులకు మేఘం అనేది పేరుంది. వారు జలము కలిగిన మేఘమని. అవిశ్వాసులకు నిర్జల మేఘము అనేది కూడా పేరుంది. ఇక్కడ వెలుగును కప్పివేసేటటువంటి మేఘం ఉంది. వెలుగును కప్పివేసేటటువంటి మేఘము. ఎందుకు వారికి ఆ వెలుగు మేఘము చేత చీకటి అయిపోయింది? కారణం ఏమిటి? వెలుగు చీకటని, చీకటి వెలుగు, తీపి చేదని, చేదు తీపని చెప్పేవాడికి వాని యొక్క వెలుగు మేఘము చేత చీకటి అయిపోతుంది. వాని యొక్క జ్ఞానం మేఘము చేత చీకటి అయిపోతుంది. దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ వెలుగు చీకటని, చీకటి వెలుగు అని ఎంచుతున్నవారు, అటువంటి వారు తీపి చేదని, చేదు తీపని, తమ దృష్టికి తామే నీతిమంతులమని, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారు, కలుపుటులో తెగువ గలవారు, అటువంటి వారికి శ్రమ. వారి యొక్క జ్ఞానము ఇదిగో ఈ మేఘము అడ్డుపడటాన్ని బట్టి చీకటి అయిపోయింది. చీకటి అయిపోయింది. వారి యొక్క జ్ఞానము, వారి యొక్క ఎంపిక చేసిన విధం కదా ఇక్కడ. ఎంచువారు, ఆ ఎంచుటను బట్టి వారి యొక్క పట్టణము మీద ఉన్న వెలుగు కాస్త మేఘము చేత చీకటైపోయింది. దేవుని బిడ్డలారా, ఈ మేఘము ఏమైనది అంటే అడ్డుపడింది. అడ్డుపడటాన్ని బట్టి వెలుగు చీకటైపోయింది. దేవుని బిడ్డలారా, ఇంకా విస్తరించి ఈ వచనాన్ని ఎక్కువసేపు మాట్లాడలేను. సమయము మనం కొద్దిసేపే చిన్న విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా ఆలోచన ఒక చిన్న ఈ ఉదయకాలం ధ్యానాంశంగా మీకు జ్ఞాపకం చేయాలని.
దేశము మీద ఉన్నటువంటి వెలుగు చీకటి. ఎందుకు? మేఘముల చేత చీకటి అయిపోయింది. మేఘముల చేత చీకటి అయిపోవడం. రెండు విధాల ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. దేశము మీద ఉన్న వెలుగు వీరి స్వభావమును బట్టి చీకటి అయిపోవడం, అది ఒక కోణం. రెండవది, వీరి యొక్క ఎంపిక, వీరి యొక్క జ్ఞానము, మంచిది చెడని, చెడు మంచిదని చెప్పే స్వభావము, తీపి చేదని, చేది తీపని చెప్పే స్వభావము, వెలుగు చీకటని, చీకటి వెలుగని చెప్పే స్వభావం, నాకు నేనే జ్ఞానవంతుని, తమకు తామే జ్ఞానవంతులని చెప్పుకోవటం, మద్యపానం తీసుకోవటంలో, మద్యపానం చేయటంలో ప్రఖ్యాతి నొందిన వారు, కలుపుటలో తెగువ కలిగినటువంటి వారు, వారికి శ్రమ. ఆ వెలుగు అనేది ఒకవేళ అది జ్ఞానమైనట్టయితే ఆ జ్ఞానము మేఘముతో కప్పబడుతుంది, మేఘంతో చీకటి అయిపోతుంది. ఆ జ్ఞానము నీతి సూర్యుని యొక్క కిరణాలు ఆ పట్టణం మీద, అంటే మేలు కీడని ఎంచినటువంటి దేశము మీద ఉన్న వెలుగుకు, ఆ వెలుగు ఒకవేళ అది జ్ఞానమని చెప్పినట్టయితే, లేకపోతే ఇంకొకటని చెప్పినట్టయితే, ఏది ఏమైనా మేఘము అనేది ఒకటి అడ్డుపడింది. అడ్డుపడటాన్ని బట్టి చీకటి అయిపోయింది. మేఘం అడ్డుపడిందంటే ఆ పట్టణానికి, సూర్యుడికి మధ్యలో ఈ మేఘం అనేది అడ్డొచ్చేసింది. తద్వారా చీకటి అవ్వచ్చు. ఈ మేఘం వచ్చి దాన్ని కప్పివేయవచ్చు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఏ మేఘము మన జ్ఞానాన్ని కప్పివేయలేదు. ఎందుకంటే మనది లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము. కాబట్టి ఏ మేఘము, లోక సంబంధులు దేవుని వాక్యం ఒకటి మేలని చెబుతుంటే అది మేలుగా నువ్వు ఎంచకుండా అది కీడని చెప్పుకునేటట్టయితే అది నీకు శ్రమ. ఆ వెలుగు చీకటి చేసే మేఘం అది. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ మేఘము తోడుగా ఉండాలి. మనలో ఉన్న వెలుగు ఇంకా వృద్ధి చెందేటట్టుగైతే పరిశుద్ధాత్మ మేఘము వృద్ధి కలిగిస్తుంది. అటువంటి క్షేమస్థితిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున మీరు ఇచ్చిన వాక్యముకై స్తోత్రం. మా తండ్రి, బిడ్డలు ఈ వాక్యం వినగా ఆశీర్వదించండి. దినమంతా మీరు తోడుగా ఉండమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.